ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన N16 రోడ్ గురించి. ప్రస్తుతం ఈ రోడ్డు పైన పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, భవిష్యత్తులో ఈ రోడ్ ప్రాముఖ్యత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది దొండపాడు నుంచి నెక్కల్ వరకు వెళ్ళే కీలక రహదారి. ఈ N16 రోడ్డు సుమారు 8.7 కిలోమీటర్ల పొడవునైతే కలిగి ఉంటుంది. దీని వెడల్పు సుమారు 50 మీటర్లు. ఇది సబ్ ఆర్టీరియల్ రోడ్డుగా డిజైన్ చేయబడుతుంది. ఇందులో ప్రధాన రహదారి 2+2 లేన్లు ఉంటాయి. రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. అంటే మొత్తం 6 లేన్ల కాన్సెప్ట్తో నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు అమరావతి గ్రిడ్ రోడ్ ప్లానింగ్లో భాగం. అంటే ప్రతి రోడ్డు ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా డిజైన్ చేస్తున్నారు. ఇంకిప్పుడు గ్రౌండ్లో చూస్తే కనుక ఈ రోడ్డు పైన పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చాలా భాగాల్లో బేస్ లేయర్ పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తారు పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా బ్లాక్ టాప్ వేయడం జరుగుతుంది. రోడ్ సర్ఫేస్ క్లీన్గా స్మూత్గా తయారవుతుంది. అలాగే పక్కన డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. మధ్యలో మీడియన్ ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని సెగ్మెంట్లలో పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని సెగ్మెంట్లలో పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మీరు వీడియోలో గమనిస్తే ప్రస్తుతం ఈ రోడ్ నిర్మాణం ఫైనల్ స్టేజ్కి దగ్గరగా చేరుకుంది. కానీ ఈ స్టేజ్కి రావడానికి చాలా ముఖ్యమైన లేయర్స్ని అయితే పూర్తి చేయాలి. ముందు విఎంఎం లేయర్ అంటే చిన్న రాళ్ళు, గ్రావెల్, డస్ట్ మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ విఎంఎం లేయర్ని భారీ మెషిన్స్తో రోడ్డు పైన సమానంగా పరిచి తర్వాత రోడ్ రోలర్స్తో బలంగా కంపాక్షన్ చేస్తారు. ఇది రోడ్డుకు స్ట్రెంగ్త్ అలాగే స్టెబిలిటీని ఇస్తుంది. ఈ బేస్ లేయర్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న తార్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని సెగ్మెంట్లలో ఇప్పటికే బ్లాక్ టాప్ వేసిన భాగాలు కనిపిస్తున్నాయి. ఇది రోడ్డు యొక్క ఫైనల్ సర్ఫేస్. ఈ తార్ను హాట్ మిక్స్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చి పావర్ మెషిన్ ద్వారా సమానంగా పరిచి వెంటనే రోలర్లతో స్మూత్గా ప్రెస్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్లాక్ టాప్ ఒకే లేయర్ కాదు, సాధారణంగా 2 లేదా 3 లేయర్లలో వేస్తారు. అవి బిండర్ లేయర్, వేరింగ్ కోర్స్. ఇవి రోడ్ను ఎక్కువ కాలం మన్నేలా చేస్తాయి. ఇప్పుడు మీరు వీడియోలో గమనిస్తే కనుక డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. వర్షపు నీరు రోడ్ మీద నిల్వ కాకుండా బయటకు వెళ్ళేలా చేస్తాయి. అలాగే రోడ్ సైడ్స్లో షోల్డర్ వర్క్ కూడా జరుగుతుంది. ఇవి వాహనాలు ఎమర్జెన్సీ సమయంలో ఆగడానికి ఉపయోగపడతాయి. మధ్యలో మీరు చూసే భాగం మీడియన్. ఇక్కడ ఫ్యూచర్లో గ్రీనరీ లేదా లైటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తిగా దగ్గరకుంటే మరికొన్ని చోట్ల ఇంకా బేస్ వర్క్ జరుగుతుంది. ఇది ఒక సాధారణ విషయం, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పనులు సెగ్మెంట్ వైజ్గా జరుగుతాయి. ఓవరాల్గా చూస్తే ఈ రోడ్డు ప్రస్తుతం బేస్ నుంచి ఫైనల్ సర్ఫేస్ వరకు అన్ని స్టేజ్ల్లో యాక్టివ్గా పని జరుగుతున్న ప్రాజెక్ట్. ముఖ్యంగా తార్ పనులు స్టార్ట్ అయ్యాయి అంటే ఈ రోడ్ చాలా త్వరలో పూర్తయ్యే దిశగా వెళ్తుంది అని అర్థం. మొత్తం మీద విఎంఎం పూర్తయింది, తార్ పనులు జరుగుతున్నాయి, డ్రైనేజ్, మీడియన్ పనులు కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి. అంటే ఈ N16 రోడ్డు ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉందని అయితే చెప్పొచ్చు. ఈ N16 రోడ్డు ఎందుకంత ముఖ్యమంటే ఇది LPS ఫ్లాట్లు, రెసిడెన్షియల్ ఏరియాలను కనెక్ట్ చేస్తుంది. ఫార్మర్స్కి ఇచ్చిన రిటర్న్ ఫ్లాట్స్కు యాక్సెస్ ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ రోడ్ చుట్టూ భవిష్యత్తులో భారీగా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. రోడ్లు రెడీ అయితే రియల్ ఎస్టేట్, కమర్షియల్ యాక్టివిటీలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అందుకే ఈ రోడ్ చాలా కీలకంగా మారుతుంది. అలాగే ఇది భవిష్యత్తులో ట్రాఫిక్ జామ్లను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.